ఎక్సైట్మెంట్ మీ ఫేస్లో? నా మైండ్లో ఎక్కడున్నా ఎప్పుడున్నా ఈ క్షణం ఉన్నా అవన్నీ నాతో పాటే ఉంటున్నాయి కాబట్టి. యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి అని అనుకున్న తర్వాత, డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు కోచింగ్ అడిగారు. ఓకే. సో దానికి నేను ఆన్సర్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఇంట్రెస్ట్ జత చేస్తూ దానికి ఆన్సర్ చెప్పాను. మీ ఉద్దేశ ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ గ్రోత్ బాగుందంటారా? అవును మ్యామ్, అంటే నేను చెప్పేది కూడా ఈ ఫ్యాక్ట్స్ ప్రకారమే మ్యామ్. ఎలా అనిపిస్తుంది? మీ చిన్న అబ్బాయా పెద్ద అబ్బాయా? పెద్ద అబ్బాయి. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఎవరు లేరని చెప్పని విన్నాను, సివిల్ సర్వెంట్స్. నిజం చెప్పాలంటే నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఇట్ మే బి లవ్ ఆర్ మిస్యూస్ థింగ్, ఏదైనా సరే అంత మంచిగా ఉండేవాడు. ఇంత సందర్భంలో మీ మదర్ని మర్చిపోకుండా ఒకసారి గుర్తు చేసుకుంటారా? మాకు ఆడపిల్ల లేరు కాబట్టి మా ముగ్గురు మగవాళ్ళ మధ్య ఆమెనే మాకు ఆడపిల్ల. హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే, ఒక విషయం చెప్పాలి మీకు. 2018 సంవత్సరానికి సంబంధించి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఫలితాలు మనం చూసాం. మన తెలుగు తేజాలు ఎంతోమంది సివిల్ సర్వీసెస్ని అచీవ్ చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు నాతో పాటు శ్రీకర్ 570వ ర్యాంక్. ఇప్పుడు మీరు పక్కన ర్యాంక్ యాడ్ చేస్తారనుకుంటా, పేరు చివర కరెక్ట్గా ర్యాంక్. యా. సో నాతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి ఆయన విజయ గాథను తెలుసుకుందానండి. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఎక్సైట్మెంట్ మీ ఫేస్లోనే కనిపిస్తుంది, సంతోషం అంతా కూడా. అవును మ్యామ్, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అటెంప్ట్లో ఇది రావడం ఇంకా హ్యాపీగా ఉంది. నేను ఎంతో అనుకుని వచ్చి చేసినందుకు, యుఎస్ నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది సాధించినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ర్యాంక్ ఇచ్చారంటే ఇంకా ఇవ్వలేదు? ర్యాంక్ ఇచ్చేసారు, 570 ర్యాంక్ వచ్చింది. సరే, క్యాడర్ ఏ క్యాడర్ ఇచ్చారు? అవి ఇంకా రాలేదు మేడం. ఇంకా రాలేదండి. ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్లో రావడానికి మెయిన్ రీజన్ ఇదే అని మీరు అనుకున్న పాయింట్ ఏంటి? అంటే నా లైఫ్ జర్నీయే అది ఆ విధంగా సాగిందండి. దీనికి మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మా ఫాదర్ ఒక గవర్నమెంట్ టీచర్ కావచ్చు. సో తను చిన్నప్పటి నుంచి తను ఒక నార్మల్ టీచర్ కాకుండా హీజ్ ఏ సోషల్ వర్కర్, ఈజ్ ఏ వాలంటీర్ టైప్లో పూర్ పీపుల్ కావచ్చు, చిల్డ్రన్కి కావచ్చు, తను చేసే యాక్టివిటీస్లో నేను చిన్నప్పటి నుంచి పాలు పంచుకోవడం, అవన్నీ చూస్తూ పెరగడము, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అలానే ఉండడము, నా ఎడ్యుకేషన్ నాకు నచ్చే విధంగా మా డాడీ ప్రొవైడ్ చేయడము, అంటే నాకేది నచ్చుతుందో నేను దేనికి సూట్ అవుతానో అలా పెరగడము, అవన్నీ నాకు ఇదొక జర్నీ లాగా, అంటే ఒక 1 స్టెప్లో లేదా 1 డేలో తీసుకున్న డెసిషన్లా కాకుండా త్రూ అవుట్ మై లైఫ్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ ఎ జర్నీ. అండ్ ఫైనల్గా నేను అనుకుంటున్న పాత్లోనే వెళ్తుంది. సో హ్యాపీగా ఉంది. బేసిక్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, తర్వాత మీరు యాపిల్ కంపెనీలో కూడా మంచి శాలరీ వదులుకుని వచ్చారని చెప్పని విన్నాను. సో ఒక్కసారి మీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఒకసారి వద్దాము. నేను భువనగిరిలో పుట్టానండి, 1992లో. సో 3rd క్లాస్ వరకు డాడీ గవర్నమెంట్ టీచర్ కాబట్టి తను స్కూల్కి వెళ్ళేవాడు, నన్ను తీసుకెళ్ళేవాడు. సో పెద్దగా స్కూలింగ్ అంటూ స్పెసిఫిక్గా చేసింది ఏం లేదు. తనతో పాటు వెళ్ళేవాడిని, అక్కడ పిల్లలతో పాటు చదువుకునేవాడిని, ఇంటికి వచ్చినా మళ్ళీ తనతోనే ఉండేవాడిని. సో తర్వాత భువనగిరిలో 6th క్లాస్ జాయిన్ అవ్వడము, 6th to 10th ప్రెసిడెన్సీ హై స్కూల్ మాది. అక్కడ 6 to 10 చేయడము, 10thలో మంచి మార్క్స్ తెచ్చుకొని ఆ తర్వాత నుంచి యాక్చువల్ ది జర్నీ స్టార్ట్ అయినట్టు. సో అక్కడ ఇంటర్కి మనకి మంచిగా ఉండాలని చెప్పి మా ఫాదర్, మేము యాదగిరిగుట్టలో టౌన్ నుంచి కంప్లీట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము మా ఎడ్యుకేషన్ కోసం అంటూ. అంటే మమ్మల్ని హాస్టల్లో పెట్టి ఏదో చదువు కోసం అని చెప్పి మిగతా లైఫ్ని వీళ్ళకి పోగొట్టొద్దు అన్న ఉద్దేశంతో మా పేరెంట్స్ వాళ్ళు మేము అందరం కలిసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయ్యి డే స్కాలర్గా జాయిన్ అయ్యి అది అట్లా ఇంటర్ అయిపోయింది. నెక్స్ట్ బీటెక్ శ్రీ హిందూ కాలేజ్లో ఐటీలో జాయిన్ అయ్యి అది ఒక 4 years, 2009 నుంచి 2013 వరకు. తర్వాత వెంటనే ఎంఎస్ 2013 నుంచి 2015 వరకు ఎంఎస్ ఇన్ క్యాన్సర్ స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏలో. సో మంచి జిఆర్ఈ స్కోరు, మంచి టోఫెల్ స్కోర్తో అది తెచ్చుకొని అక్కడ స్కాలర్షిప్, అక్కడ ఆన్ క్యాంపస్ జాబ్, అవన్నీ నుంచి మంచి ఏమంటారు
మిడిల్ మార్క్స్ తీసుకొచ్చే స్టూడెంట్ అయితే కాదు మీరు. అంటే మంచి అది ముందు నుంచి అంటే మార్క్స్ కోసం అని కాకుండా నాకు నచ్చింది చేయడానికి నాకు స్కోప్ ఇచ్చారు కాబట్టి చదువులో మార్క్స్ ఫైనల్ అనుకోకుండా నేను నాకు నచ్చిన విధంగా నచ్చిన ప్యాటర్న్లో నేను చదువుకుంటూ సో నాకు నచ్చింది ఎప్పుడైతే నేను చేస్తానో అది నేను మంచిగా చేస్తాను కాబట్టి మేబీ దట్ మైట్ హ్యావ్ గివెన్ గుడ్ రిజల్ట్. అంటే మార్క్స్ వైజ్ జనరల్గా ఏం చెప్తాను, ఓవరాల్ గ్రోత్ సరే బట్ ఏంటంటే టాప్ ర్యాంక్స్లో ఉన్న ఇదా లేకపోతే యావరేజ్ స్టూడెంటా, బిలో యావరేజ్ స్టూడెంటా, సివిల్స్కి వచ్చిన స్టూడెంట్ ఎలాంటి స్టూడెంట్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సో అందుకని అడుగుతాను, మీరు ఏ టైప్ స్టూడెంట్లో? నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన విధంగా చదవడం వల్ల టాప్ క్లాస్లో కావచ్చు, 10th వరకు కావచ్చు, ఇంటర్లో కావచ్చు, బీటెక్లో క్లాస్ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్ కాలేజ్లో, తర్వాత యూనివర్సిటీలో కూడా ఎంఎస్లో కూడా వన్ ఆఫ్ ద టాపర్స్. సో చిన్నప్పటి నుంచి టాప్ లెవెల్లోనే అంటే టాపర్ లానే ఉన్నాను. బట్ సో అది అట్లా ఎడ్యుకేషన్ అట్లా అయిపోయింది. వెంటనే జాబ్ అక్కడ రావడము. బట్ అంటే నేను ఎంఎస్ అయిపోగానే వచ్చేద్దాము అనే ఐడియాలోనే వెళ్ళాను. బట్ సరే మంచి కంపెనీలో వచ్చింది, ఒక 2 years చేసి వచ్చేద్దాము అని అది జాయిన్ అయ్యి తిరిగి వచ్చేసి నా గోల్ టువర్డ్స్ మై గోల్ ఇప్పుడు వెళ్తున్నానండి. అంటే మంచి కంపెనీ, ఎడ్యుకేషన్ మంచి క్వాలిఫికేషన్ ఉంది, మంచి శాలరీ, ఇటువైపు టర్న్అప్ అవ్వడానికి అంటే సివిల్ సర్వీసెస్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది మీకు? సో దీనికి చెప్పినట్టు సొసైటీ అంటే మనము వేరు సొసైటీ వేరు అన్న ఫీలింగ్లో నేను ఎప్పుడూ లేనండి. మనము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఆర్ మనమే, మన ఫ్యామిలీయే ఒక సొసైటీ, మన సొసైటీలో మన ఫ్యామిలీ ఒకటి అన్న భావనలో మన పేరెంట్స్ కావచ్చు, నా స్కూల్ టీచర్స్ కావచ్చు, నా సర్కిల్ అంతా రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆ మోడ్లో పెరిగిన వాడిని కాబట్టి నేను ఇప్పుడు అమెరికాకి వెళ్ళినా అక్కడ జాబ్ చేసినా నా మైండ్ అంతా ఓకే ఎప్పుడు వెళ్దామా ఇండియాకి, ఎప్పుడు మన నచ్చిన పని సోషల్ సర్వీస్ కావచ్చు, ఏదైనా చిన్న పని ఫ్యామిలీతో ఉండడం కావచ్చు, లేదా మన కల్చర్ని ఎంజాయ్ చేస్తూ ఉండడం కావచ్చు, మన దేశంలో ఉండడం కావచ్చు, ఇవన్నీ నా మైండ్లో ఎక్కడున్నా ఎప్పుడున్నా ఈ క్షణం ఉన్నా అవన్నీ నాతో పాటే ఉంటున్నాయి. కాబట్టి నా లైఫ్ అంతా అంటే నేను ముందుగా కూడా చెప్పినట్టు ఒక 1 dayలో, ఒక 1 yearలో, లేదా ఒక 3 yearsలో తీసుకున్న డెసిషన్లా కాకుండా ఇదంతా ఏదో డెస్టినీ ఆర్ ప్రీ ప్లాన్డ్ ఆర్ సమ్ ఫోర్స్ బిహైండ్ మీ ఒక ప్లాన్గా పద్ధతిగా చేసినట్టు జరుగుతుంది. అంటే అక్కడ యూఎస్లో జాబ్ వదిలేసిన వెంటనే ఇక్కడ ఇండియాకి వచ్చి ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి, లేకపోతే అక్కడ ఉండగానే స్టార్ట్ చేశారు? సో 2017 జనవరిలో ఇండియాకి వచ్చానండి. వచ్చాకే స్టార్ట్ చేశాను. వచ్చాక కూడా ఒక 2-3 months అసలు వాట్ ఈజ్ యూపీఎస్సి అంటే ముందు చెయ్యాలి అన్న ఐడియా ఉంది, కానీ వాట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, అవన్నీ వచ్చి ఒక 3 months నా సీనియర్స్ని అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళని కావచ్చు, లేదా మన ఛానల్లో ఉన్న టాపర్స్ వీడియోస్ కావచ్చు, యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కావచ్చు, ఇవన్నీ చూసి ఓకే దిస్ ఈస్ వాట్ ద ఎగ్జామ్ ఈజ్ అని తెలుసుకున్న తర్వాతే యాక్చువల్ బుక్ పట్టుకున్నానండి. సో అంత ప్లానింగ్తో స్టార్ట్ చేసి అంటే ఎలాగైనా ఫస్ట్ అటెంప్ట్లో లిస్ట్లో ఉండాలి అన్న గొప్ప పట్టుదలతో దానికి కావాల్సిన ప్రిపరేషన్ ముందు చేసుకొని సో 2017 జనవరిలో వచ్చినా కూడా నాకు 6 monthsకి జూన్ 2017 ఎగ్జామ్ ఛాన్స్ ఉండేది. బట్ నేను అలా అంటే హిట్ అండ్ ట్రయల్ మెథడ్ కాకుండా ఓకే మనం రాస్తే ఇంకా రావాల్సిందే అన్న టైప్లో టైం తీసుకొని చదువుకోవడానికి టైం తీసుకొని 2018 ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఇది తెచ్చుకోవడం జరిగింది. ఇంటర్వ్యూస్ చూసి దాని మీద యూపీఎస్సీ మీద నాలెడ్జ్ పెంచుకుని ఈరోజు మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. కరెక్ట్. దట్స్ రియల్లీ వండర్ఫుల్, రియల్లీ నైస్ అండి. అంటే ప్రిపరేషన్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి అని అనుకున్న తర్వాత, డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు కోచింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారు? అయితే ఇది 2017 నేను చెప్పినట్టు 2-3 months ఈ వీడియోస్ అన్నీ చూసి ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక కోచింగ్ అవసరం లేదనిపించిందండి. అంటే జనరల్ స్టడీస్కి అవసరం లేదనిపించి నేను మెయిన్స్ అయిపోయేంత వరకు సెల్ఫ్ ప్రిపరేషన్లోనే ఉన్నాను. సీరియస్లీ? ఎస్.
ఓకే. సో మెయిన్స్ అయిపోయేంత వరకు సెల్ఫ్ ప్రిపరేషనే ఉన్నాను. ఇంటర్వ్యూ మటుకు అది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాబట్టి సరే అది క్వశ్చన్స్ ఎలా అడుగుతారు వాటన్నిటికీ చాలామంది అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మన హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ భగవత్ సార్ దగ్గర కావచ్చు, సిఎస్బి బాలత మేడం, రమేష్ సార్ కావచ్చు, ఆర్సి రెడ్డి సార్ కావచ్చు, మా తెలుగు లిటరేచర్ సార్ అఖిల రాఘవేంద్ర కావచ్చు, ఓకే, ఇంకా చాలామంది అలానే. సో వీళ్ళందరి దగ్గర గైడెన్స్ తీసుకుని ఇంటర్వ్యూకి ఐఏఎస్ బ్రెయిన్స్ గోవింద్ సార్ కావచ్చు. ఓకే. సో ప్రిలిమ్స్కి ఎంతైతే మళ్ళీ ప్రిపరేషన్ చేశానో ఇంటర్వ్యూకి కూడా అంతమందిని కలిసి అంత టైం తీసుకొని సో ఇది ఎలా ఇంటర్వ్యూ మిస్ అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకొని దానికి మటుకు మెయిన్స్ వరకు ఎట్లయితే సెల్ఫ్ ప్రిపరేషన్ అనుకొని కోచింగ్ జోలికి వెళ్ళలేదో ఇంటర్వ్యూకి మటుకు నాది వదిలేసి కోచింగ్ అంటే లైక్ మిగతా వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ పర్సనాలిటీస్ అనలైజ్ చేసుకుని ఒక వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇంటర్వ్యూలో నేను కూడా ఇలా బిహేవ్ చేయాలి అని బయటి వాళ్ళ నుంచి నేర్చుకుందే ఇంటర్వ్యూ కోసం ఎక్కువ ఉంది మ్యామ్. సో అట్లా టూ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంది. సో ఇంటర్వ్యూకి సంబంధించి గురువులు చాలామంది ఉన్నారు అయితే మీకు? అవును మేడం. సో మెయిన్స్ వరకు మీ ఓన్గా చదువుకున్నారు? మెయిన్స్ వరకు నాదే ప్రిపరేషన్. సో మెయిన్స్కి ప్రిలిమ్స్కి సపరేట్గా మీరు ప్రిపేర్ అయ్యారా, లేకపోతే దీనికి సపరేట్గా రెండింటికి కలిపి ఒకసారి ప్రిపేర్ అయ్యారా? నేను బేసిక్ బుక్స్ అన్ని చదివేటప్పుడు మాత్రం రెండింటికి కలిపి చదివాను. బట్ ఇంకా ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయడము, ఆ బేసిక్ చదివిన బుక్స్లోంచి కూడా ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా చదవడం. అంటే ఒక 3 months ప్రిలిమ్స్ ముందు అయితే ఓన్లీ ప్రిలిమ్స్లో ఏం అడగగలరు అన్న ఫిల్టరింగ్. ఈ ఫిల్టరింగ్ అంటే ఈ అనాలిసిస్ పార్ట్ మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్స్ ఒక 15 years కావచ్చు, 12 years కావచ్చు. సో అది మళ్ళీ రిపీటెడ్గా చదవడం వల్ల ఈ ఫిల్టరింగ్ అంటే ప్రిలిమ్స్లో అయితే ఈ టాపిక్లోంచి ఇది అడుగుతారు, మెయిన్స్లో అయితే ఇదే టాపిక్ నుంచి ఇంకోలా ఇదా అడుగుతారు, లేదా కరెంట్ అఫైర్స్కి ఇలా లింక్ చేస్తారు అన్న ఫిల్టరింగ్ నాకు ముందే ఐడియా వచ్చేసింది. కాబట్టి ఆ 3 months ప్రిపరేషన్, ఆ 3 months నేను ఈ టాపర్స్ వీడియోస్ కావచ్చు లేదా ఇవన్నీ చూసినప్పుడు ఈ నేర్చుకున్న ఈ ఫిల్టరింగ్ అది నాకు ప్రిలిమ్స్ అప్పుడు మెయిన్స్ అప్పుడు హెల్ప్ అయింది. అంటే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎస్ఏ రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇష్యూకి సంబంధించి చాలా డెప్త్గా ఆలోచించి డీటెయిల్డ్గా రాయాల్సిన సబ్జెక్ట్ అది అని చెప్పని విన్నాను. అవును. సో దీనికి కూడా మీరు ఎవరి దగ్గర తీసుకోవడానికి మీ ధైర్యం ఏంటి అసలు? అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు, సో అంటే ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకున్నారు ఈ విషయంలో? అసలు ఎలా రాయాలి అనేది మీకు తెలియాలి కదా. అంటే దీనికి మనకి యూట్యూబ్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, లేకపోతే టాపర్ స్టాక్స్ అని చాలా చోట్ల చాలా టాపర్స్ ఎస్ఏ అయితే ఇలా రాయాలి, ఎథిక్స్ పేపర్ అయితే ఇలా రాయాలి, లేదా డైరెక్ట్ మెటీరియలే మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి బాగా చదువుతున్నప్పుడు నాకు అంటే ఒక 10 daysలో చెప్పే టాపిక్ని 1 dayలో చదివే స్టామినా ఉంది అని నా స్ట్రెంగ్త్ అది నాకు తెలిసినప్పుడు నాకు అవసరం లేదనిపించింది. అది నేను అంటే చేసుకోగలిగాను. నేను చేసుకుంటున్నాను కూడా నాది నేను సెల్ఫ్ టెస్ట్ చేసుకోగలుగుతున్నాను టైం టు టైం ప్రిపరేషన్లో. కాబట్టి అది నాకు కాన్ఫిడెన్స్ అలానే ఉంది. వీ కెన్ డూ దిస్ అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. కాబట్టి ఒకవేళ అది మధ్యలో ఎక్కడన్నా మిస్ అయ్యి ఉంటే నేను ఎవరినైనా పర్సనల్గా కలిసే లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేవాడిని. బట్ అది నాకు ఇక్కడ మెయిన్స్ అయిపోయే వరకు మీరు అన్నట్టు కాకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడడము, సీనియర్స్తో మాట్లాడడము, లేదా ఏదన్నా మామూలుగా మనకి అఖిల రాఘవేంద్ర సార్తో మాట్లాడడం కావచ్చు, లేదా ఇంకెవరన్నా ప్రొఫెసర్తో మామూలుగా మాట్లాడడం జరిగింది. కానీ ఒక నార్మల్ స్టూడెంట్గా వెళ్ళి క్లాస్లో కూర్చొని క్లాసెస్ వినడం అయితే మెయిన్స్ రిజల్ట్ వచ్చే వరకు ఎప్పుడు జరగలేదు. ఓకే. ఓకే. ఆప్షనల్స్ ఏం తీసుకున్నారండి మీరు? ఆప్షనల్ నా తెలుగు లిటరేచర్ అండి. తెలుగు లిటరేచరా? తెలుగు లిటరేచర్. కష్టం అనిపించలేదా మీకు? ఇష్టంగానే చదివానండి. ఇష్టం కాబట్టే తీసుకున్నాను, ఇష్టంగానే చదివాను. సో నైస్. ఓకే. అంటే ఇప్పటివరకు అతి తక్కువ మంది తీసుకున్నారు తెలుగు లిటరేచర్. వెరీ చేతి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అని చెప్పని విన్నాను నేను. అంటే ఇంకా మనం తెలుగు లిటరేచర్ అంటే ఓన్లీ ఈ 2 తెలుగు స్టేట్స్ కాబట్టి అదే జాగ్రఫీ అనుకోండి. ఆల్ ఇండియాలో చాలా ఏ స్టేట్లోంచైనా తీసుకోవచ్చు అనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ అనిపిస్తుంది. బట్ తీసుకుంటారండి, చాలా చాలా స్టూడెంట్స్ తీసుకుంటారు. అంటే మీరు సాటిస్ఫై అయ్యారా ఈ 570 ర్యాంక్కి? లేదండి, అంటే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లోనే 200 టాప్ 200 ఐఏఎస్ వచ్చి మనకి హోమ్ క్యాడర్ రావాలన్న గోల్తోనే నేను చదివాను. సో అది కొంచెం ఎక్కడో మిస్ అయింది. అది నేను మార్క్స్ వచ్చాక సెల్ఫ్ అనలైజ్ చేసుకొని మళ్ళీ అది ఏ సబ్జెక్ట్లో మిస్ అయింది, లేకపోతే ఎక్కడ ఎస్ఏలో మిస్ అయిందా, ఇంటర్వ్యూలో మిస్ అయిందా అని చూసుకొని హ్యావ్ టు సెల్ఫ్ ఇంప్రూవ్. అంటే చాలా మంది రాస్తున్నారు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చినా కూడా
లాంగ్ లీవ్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ కోసం వెళ్తున్నారు. అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి మీవి? ఉన్నాయి మేడం. అంటే లాంగ్ లీవ్ అని కాదు కానీ ఇప్పుడు ఈ అటెంప్ట్ మళ్ళీ అప్లై చేశాను. సో మేబీ ఈ అటెంప్ట్ అయితే నా మైండ్లో ఏముందంటే మళ్ళీ హిట్ అండ్ ట్రైల్ లా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ నాకు ఈ ర్యాంక్కి ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకా నేను ఇస్తే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తే అది ఐఏఎస్ నా హోమ్ క్యాడర్ అయి ఉండాలి. అది తప్ప ఇంకో మళ్ళీ రాసి హిట్ అండ్ ట్రైల్ రాయకుండా ఉండాలని నా మైండ్లో ఉంది. సో నేను అంతలా ప్రిపేర్ అయ్యున్నాను అన్న రోజున ఐ విల్ గివ్ దట్ అటెంప్ట్. అప్పటి వరకు ఏదో రాశాను ట్రై చేశాను అనకుండా రాస్తే రావాల్సిందే అన్న విధంగా ప్రిపేర్ అయిన రోజు నేను తప్పకుండా ఐఏఎస్ కోసం రాస్తాను. అది ఈ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు. ఓకే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ విషయంలో బయట సమాజంలో చాలా అవేర్నెస్ పెరిగింది. అంటే అది యూట్యూబ్ ద్వారా ఇంటర్వ్యూలు చూసి కానివ్వండి, లేకపోతే మొత్తానికి అల్టిమేట్గా ఏంటంటే ఇంతకు ముందు కన్నా కాంపిటీషన్ పెరిగిందనే చెప్పచ్చు. సో ఇందులోకి వచ్చే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళందరికీ, రాబోయే వాళ్ళందరికీ ఏం చెప్తారు? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఏం చెప్తారు? సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఒకరికి తన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ముందు తెలిసిపోతే ఆ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్తో పాటు ఆ ఎగ్జామ్ గురించిన డీటెయిల్స్ తెలిసిపోతే అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. అండ్ యూపీఎస్సీకి అది ఇంకా ఎక్కువ అవసరం. ఆ యూపీఎస్సీని మనం అర్థం ఎంత చేసుకున్నా తక్కువే ఉంటుంది. మనం అనుకున్న దానికి అది మనల్ని ఎప్పుడు బీట్ చేస్తూనే ఉంటుంది. సో ఇలాంటి ఎగ్జామ్కి ఇంకా అనాలిసిస్ కావాలి. సో అది ఆ అనాలిసిస్తో పాటు మన స్ట్రెంగ్స్, వీక్నెస్, త్వరగా అంటే పేషెంట్గా ఉండడము, కాన్ఫిడెంట్గా ఉండడము, అవన్నీ ఎప్పుడైతే మనకు ఉంటాయో ఏ స్టూడెంట్ అయినా ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. సో ఆ కాన్ఫిడెన్స్, ఆ హోప్ మిస్ అవ్వకుండా ఉండే స్టూడెంట్స్ ఎవరైనా దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. అంటే మీ ఉద్దేశ ప్రకారం మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటంటారు? స్ట్రెంగ్త్ వచ్చేసి చెప్పాను మేము, అంటే ముందు మన ప్రిపరేషన్, మన బేసిక్ సత్యాగ్రహి మీరు కదా. అంటే అది ఎక్కువగా చదవాల్సిన పని లేదు, ఒకసారి చదివితే మీ మైండ్లో ఉండిపోతుంది జనరల్గా. అంతే. అంటే అలా అని కాదు, బట్ దానికి కావాల్సిన బేస్ స్ట్రాంగ్గా మన దగ్గర ఉంటే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ మనం ఎన్ని ఫ్లోర్స్ అయినా వేసుకోవచ్చు అన్న టైప్లో మనం బేస్ స్ట్రాంగ్గా చేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి. సో యూపీఎస్సీ అంటే దీనికోసం ఇది కావాలి, ఇది కాకుండా ఇంకా నాకు వేరే ఇది చదవండి, అది చదవండి అని చెప్పినా నేను ఓకే, నేను అనుకున్నాను, నేను అనలైజ్ చేశాను. ఇంత టైం దీనికి పెట్టి ఒక 3 months పెట్టి నేను అనలైజ్ చేసుకున్నాను. నాకేం కావాలో నాకు తెలుసు, యూపీఎస్సీకి ఎలా కావాలో నాకు తెలుసు అనుకున్న తర్వాతే నేను బుక్ పట్టుకున్నాను. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, సరే ఎవరో తర్వాత వచ్చి డిమోటివేట్ చేసినా కానీ అవన్నీ నన్ను పక్కదారి పట్టించకుండా అవన్నీ అధిరోహించి ముందుకు వెళ్ళగలిగానండి. ఏ లాంగ్వేజ్లో రాస్తారు ఎగ్జామ్ మీరు? ఇంగ్లీషే. జనరల్ స్టడీస్ అంతా ఇంగ్లీషే, ఆప్షనల్ మటుకు తెలుగులో. ఓకే, తెలుగు లిటరేచర్ కాబట్టి తెలుగులో. ఎప్పటి నుంచి మీకు ట్రైనింగ్ అది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఇంకా రాలేదా? ట్రైనింగ్ తెలియదు మ్యామ్, ఫస్ట్ అటెంప్టే కాబట్టి సీనియర్స్తో మాట్లాడి ఆగస్ట్లో అన్నట్టు విన్నాను. ఓకే, సో అది ఆగస్ట్లో. ఓకే, అంటే సీనియర్స్ అంటే ఎవరున్నారు మీకు తెలిసిన సీనియర్స్ ఎవరున్నారు? నాకు తెలిసిన సీనియర్స్ మా ఫ్రెండ్ భాను అనే ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య సూర్యాపేట సబ్ కలెక్టర్గా ఉన్నారు ఇప్పుడు, ఉదయాన్ని. అయితే నేను మెయిన్స్ వరకు నేను ఇంట్లో సెల్ఫ్ ప్రిపరేషన్ కాబట్టి అప్పటి వరకు నాకు పెద్దగా ఈ ర్యాంకర్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు పెద్దగా టచ్లో లేరండి. కాకపోతే వన్స్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ అశోక్ నగర్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ఎప్పుడైతే అడుగుపెట్టానో, ఇంకా చిన్నప్పటి నుంచి మెయిన్స్ వరకు పరిచయం ఉన్నంత మంది ఆ 2 monthsలో మళ్ళీ పరిచయం అయ్యారు. సో అంతమంది ర్యాంకర్స్ కావచ్చు, లైక్ చందీష్ అని, సురేష్ అని, మా ఫ్రెండ్ సురేష్ అని, చందీష్ ఐపీఎస్ క్యాడర్ తమిళనాడు, సార్ కావచ్చు. ఇప్పుడున్న ర్యాంకర్స్లో చాలామంది, అనుష కావచ్చు, వైష్ణవి, శశికాంత్, వీళ్ళందరూ ఇంటర్వ్యూ టైంలోనే నాకు పరిచయం అయ్యారు. అంటే పర్టికులర్గా హాబీ అంటూ ఉండాలి, హాబీ గురించి కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో అని చెప్పని విన్నాను. మీ హాబీస్ ఏం చెప్పారు అక్కడ, వాళ్ళు ఏమడిగారు? నా హాబీస్ అక్కడ స్విమ్మింగ్, అంటే నా హాబీ స్విమ్మింగ్ కాబట్టి స్విమ్మింగ్, టీచింగ్ ఒకటి, అండ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అని చెప్పాను. దాని మీద కూడా క్వశ్చన్స్ వాళ్ళు కూడా అడిగారు. సరే, మీకు గుర్తున్న క్వశ్చన్స్, ఫస్ట్ మీరు ఎంటర్ అయ్యారు, ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అయ్యారు, అక్కడి నుంచి ఎండింగ్ వరకు మీ మాటల్లో ఒకసారి చెప్పేవాళ్ళ కోసం, వినేవాళ్ళ కోసం ఒకసారి తప్పకుండా చూసేవాళ్ళ కోసం. సో నా బోర్డు పీకే జోషి సార్ చైర్మన్గా ఉన్నారు నా బోర్డుకి.
సో నేను అనుకున్నట్టే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు ఇంత జీతం పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చేసావు అనేది ఫస్ట్. నేను అన్ని మాక్ ఇంటర్వ్యూలో నాకు ఎదురైన ప్రశ్న అదే. అక్కడ కూడా నేను దాన్ని అదే ఆన్సర్ మనసులో అనుకుంటూ కూడా వెళ్ళి లోపలికి అడుగుపెట్టాను. పెట్టగానే అదే క్వశ్చన్ అడిగాను. ఓకే. సో దానికి నేను ఆన్సర్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఇంట్రెస్ట్ జత చేస్తూ దానికి ఆన్సర్ చెప్పాను. సో అది అయిపోయాక నా ఎంఎస్ యూనివర్సిటీ గురించి అడగడము, తర్వాత వెంటనే మన తెలంగాణ స్టేట్లో జరుగుతున్న విషయాలు కావచ్చు, తెలంగాణ ఎలా ఉంది, చిన్న స్టేట్ అయ్యాక ఎలా ఉంది, ముందు ఎలా ఉండింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ. తెలంగాణ చిన్న స్టేట్ అయింది కాబట్టి మరి మిగతా చిన్న స్టేట్ల గురించి కావచ్చు. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఒక ఇప్పుడు సివిల్ సర్వెంట్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను నేను, మీ ఉద్దేశ ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ గ్రోత్ బాగుందంటారా? బాగుంది మ్యామ్. మీరు సివిల్ సర్వెంట్గా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడద్దు. అంటే నేను యాజ్ ఏ ఏమంటారు హైదరాబాద్ సిటిజన్గా చెప్పండి. అవును మ్యామ్. అంటే నేను చెప్పేది కూడా ఈ ఫ్యాక్ట్స్ ప్రకారమే మ్యామ్. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, ర్యాంకింగ్ కావచ్చు, లేదా సెక్టోరియల్ గ్రోత్స్ కావచ్చు, అగ్రికల్చర్, ఐటీ అండ్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఉన్న 10% రేట్ గ్రోత్స్ కావచ్చు, మన ఎంటర్ప్రీనియర్షిప్, మన ఐటీ హబ్స్ కావచ్చు, వస్తున్న ఐటీ టెక్నాలజీ పార్క్స్ కావచ్చు, లేదా అగ్రికల్చరల్ స్కీమ్స్ కావచ్చు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇలాంటి స్కీమ్స్, దీస్ ఆల్ లీడ్ టు డెవలప్మెంట్ ఇన్ వెరీ సూన్. సో ఇట్స్ గోయింగ్ ఇన్ అ గ్రోత్ ట్రాజెక్టరీ. ఓకే. సో రైట్. ఇంకేమి నెక్స్ట్ ఏమి అడిగారు అక్కడ? సో అక్కడి నుంచి మళ్ళీ నాగార్జున కొండ, నాగార్జున సాగర్, పోచంపల్లి మీద, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, సో ఈ క్వశ్చన్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకో మెంబర్ వచ్చేసి యుఎస్ గురించి, యుఎస్లో మన పిల్లలు తెలుగు స్టూడెంట్స్ ఇలా జరిగింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, మన గవర్నమెంట్ అయితే ఎలా స్పందిస్తుంది ఇప్పుడు, అలాంటి క్వశ్చన్స్. నా తెలుగు లిటరేచర్ కాబట్టి మీకు నచ్చిన పోయేట్ ఎవరు, ఎందుకు అతనే ఇష్టం మీకు తెలుగు లిటరేచర్తో ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో మీకు ఎలా హెల్ప్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ. ఇంకొక మెంబర్ వచ్చేసి నాది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి స్మార్ట్ హోమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ రూమ్ని వెంటనే స్మార్ట్ హోమ్గా మార్చాలంటే మనం ఏం చేద్దాము, బిగ్ డేటా అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ. ఇంకా టెక్నికల్ క్వశ్చన్స్ ఒక 2-3 క్వశ్చన్స్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు నమ్మకం కుదిరిందా, జస్ట్ నేను సెలెక్ట్ అవుతాను అని అనిపించిందా, లేకపోతే ఎక్కడైనా సెలెక్ట్ కానేమో అని ఎక్కడైనా మనసులో డౌట్ పడ్డారా? లేదండి, అనిపించింది. నేను నవ్వుతూనే బయటకు వచ్చాను. వాళ్ళు నా చివరి ప్రశ్న కూడా ఏదో నవ్వుతోనే ఎండ్ అయింది. అది లైక్ ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా అన్నట్టు ఏదో అడిగితే, ఏదొచ్చినా దేశానికి సేవ చేస్తానన్నట్టు అంటే సరే నవ్వుతూ అది ఎండ్ అయ్యి నవ్వుతూనే బయటకు వచ్చాను. వస్తుంది అన్న నమ్మకంతోనే బయటకు వచ్చేసాను. ఓకే. సో ఇంకా హాబీస్ మీద స్విమ్మింగ్ హాబీ కాబట్టి అమెరికన్ స్విమ్మర్స్ ఎవరు, స్విమ్మింగ్ ఇండియాలో ఎందుకు క్రికెట్ అంత పాపులర్ అవ్వట్లేదు, దానికి అవ్వాలంటే మనం ఏం చేయాలి, అసలు క్రికెట్లో ఇంకేది పాపులర్ అవుతుందిలేండి చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య టెన్నిస్, ఆ తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ వచ్చాయి, కానీ అది కూడా వెరీ రీసెంట్గా. ఇప్పటి వరకు కూడా క్రికెట్ని చూసినంతగా, దాన్ని ఆదరించినంతగా, ఫండ్స్ అవి అటువైపు వచ్చినంతగా మిగతా దేనికి రాలేదు, దేనికి ఇవ్వలేదు. అవును, కానీ మనం చేయాలి మ్యామ్. అంటే మిగతా గేమ్స్ కూడా ఓన్లీ క్రికెటే కాకుండా పిల్లల ఫిజికల్ స్ట్రెంగ్త్ని పెంచేవి, లేదా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చేవి, వాళ్ళు నిజంగా పార్టిసిపేట్ చేయగలిగేవి. అది స్విమ్మింగే కావచ్చు, హాకీ కావచ్చు, ఇలా కబడ్డీ కావచ్చు, మన నేటివ్ స్పోర్ట్స్ అవన్నీ కూడా మనం చేయగలిగితే చాలా బాగుంటుంది మన స్టూడెంట్స్ కోసం. ఈ సివిల్ సర్వీసెస్ కోసమే ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకున్నారా, లేకపోతే ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నారా? నిజం చెప్పండి. ముందు నుంచి అంటే చెప్పాను కదా మ్యామ్, గవర్నమెంట్ ఒక టీచర్ సన్ ఎలా ఉంటాడో నేను అలానే ఉన్నాను. కాకపోతే ఇందులో మా ఫాదర్ ఇంకా సోషల్ వర్కర్ కావచ్చు, తన కళాసూరి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్, అంటే వాలంటరీ ఆర్గనైజేషన్ వేరిన్ హీ సపోర్ట్స్ ది కల్చరల్ టాలెంట్ ఇన్ పూర్ పీపుల్ కావచ్చు, ఆ ఆర్గనైజేషన్. ఈ వర్క్ అంతా నేను చూస్తూ పెరిగినవాడిని కాబట్టి ఒక కల్చర్ పట్ల, దేశం పట్ల అభిమానము, పూర్ పీపుల్ పట్ల మనం సేవ, మన వంతు మనం చేయాలన్న ఈ ఆలోచన, ఈ పాజిటివిటీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయని. అంత పాజిటివిటీ ఉంది కాబట్టి నేను అక్కడ అది వదిలి రాగలిగాను. ఓకే. నా మొత్తం మొన్న సివిల్ సర్వీసెస్లో అచీవ్ చేసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. చూస్తే మన్నాడు మహేష్ భాగవత్ గారు ఇలాగా, మీరే కదా అందరూ చెప్పారు, మొత్తం అందరికీ ఫోన్ చేస్తే ఇలా 10:30కి వెళ్ళాలండి, ఈవినింగ్ అయిపోతుందని. ఇందులో మహేష్ భాగవత్ గారి పార్టీ ఏంటి నాకు అర్థం కాలేదు, కొంచెం ఏమైనా వివరించగలుగుతారా?
చాలా ఉంది మ్యామ్. సార్ అదే నేను చెప్పాను కదా మ్యామ్, మెయిన్స్ అయిపోయాక ఓకే వాట్ నెక్స్ట్, ఇప్పటివరకు సరే ఇది నా చేతుల్లో ఉంది, నేను రాయాలి, ఆన్సర్ నేను రాయాలి, ఆ బిట్ నేను టిక్ చేయాలి. బట్ ఇప్పుడు ఎవరు అడుగుతున్న దాన్ని నేను అక్కడుండి అప్పటికప్పుడు చెప్పగలగాలి. సో దీనికి ఎంతమంది సహకారం తీసుకున్నా తక్కువే అన్న ఉద్దేశంతో నేను ఎవరెవరు మనకి సహాయపడగలరు అన్న దాంట్లో నాకు మన సిపి మహేష్ భగవత్ గారు ఇలాంటి మన ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి అందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి డైలీ కరెంట్ అఫైర్స్ పెట్టడం కానీ, టిప్స్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ చేస్తున్నారని తెలిసి నేను సార్ని అప్రోచ్ అవ్వగానే వెంటనే సార్ కూడా చాలా హ్యాపీగా హీ యాడెడ్ మీ టు దట్ గ్రూప్. అండ్ అట్లా సార్తో చాలా రిలేషన్, అంటే ఏదైనా డౌట్ ఉన్నా సార్ యాక్చువల్లీ హీజ్ ఇన్ సర్వీసెస్ కాబట్టి ఏదైనా కాంప్లికేటెడ్ ఇష్యూ నడుస్తున్న సొసైటీలో అది సార్కి నేను డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ పెడితే సార్ దానికి రిప్లై ఇచ్చి ఇగో ఇది ఎందుకు కారణం అని చెప్పడము. సో సార్తో ఆ అనుబంధం ఇంటర్వ్యూ అవుతున్నంత వరకు ముందు రోజు కూడా సార్ కాల్ చేసి ఆర్ యూ ఓకే, అంత బాగానే ఉందా, కాన్ఫిడెంట్గా ఉన్నావా, సో ఇలా అడిగితే ఇలా చెప్పు అని అప్పుడు మళ్ళీ ట్రిక్స్ చెప్పడము, టిప్స్ చెప్పడము. సో అంత క్లోజ్ రిలేషన్షిప్ సార్ నాకంటే ఇంటర్వ్యూ గైడెన్స్లో ఉన్నారు. సో అది చాలా హ్యాపీగా ఉంది. సార్ మహేష్ భాగవత్ గారి గురించి యాక్చువల్లీ ఒక 1 year బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ మీరు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి వ్యూస్తో పాటు మీతో పాటు మహేష్ భాగవత్ గారి ఇంటర్వ్యూ చూస్తే సార్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ విషయం మీద. 1 year క్రితం నేను సార్ నెంబర్ దొరికింది, వన్ ఆఫ్ మై ఐఏఎస్ ఆఫీసర్ నుంచి నెంబర్ దొరికితే మహేష్ భాగవత్ గారిది వాళ్ళ మిస్సెస్ది ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళ కపుల్ ఇద్దరు కూడా చాలా మంచి కపులు, చాలా సేవ చేస్తున్నారు సమాజానికి, ప్లస్ ఆయన కూడా చేసే యాక్టివిటీస్ అన్నిటికీ సంబంధించిన లింకులన్నీ పంపించారు. నేను ఆయనకి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుని వాట్సాప్లో సార్ ఐఎమ్ సో ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ అండి అని చెప్పని నేను ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఏమనంటే సరేనమ్మా డెఫినెట్గా మనం చేద్దాము అని అన్నారు. మీరు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏంటి అంటే మొన్నటి వరకు ఈటీవీలో చేశానండి 9 సంవత్సరాలు, ఇప్పుడు ఐ డ్రీమ్లో చేస్తున్నాను అన్నాను. ఈటీవీలో ఆ మంత్ లాస్ట్ మంత్ అనమాట నాకు యాక్చువల్లీ ఇక్కడ జాయిన్ అయిపోతున్నాను. అప్పుడు ఈయన మహేష్ భాగవత్ గారు ఈటీవీ వాళ్ళకి ఫోన్ చేశారట, ఎవరికి చేశారో నాకు తెలీదు. ఫోన్ చేసి అంజలి అన్న జర్నలిస్ట్ మీ దాంట్లో పనిచేస్తున్నారా అని ఫిలిం సిటీకి వెళ్ళిందట ఆ కాల్. ఈయనే చేశారా, ఈయన సబార్డినేట్స్ చేశారా, ఈయన చెప్తే చేశారా ఎవరైనా తెలీదు. సో ఆవిడ ఇంటర్వ్యూ కోసం విసిగించేస్తున్నారంటండి, ఆవిడ అర్జెంటుగా తీసేయండి ఈటీవీలోంచి అన్నారంట. సో ఆ ఒక్క అంటే ఇంతమందికి సివిల్ సర్వెంట్స్కి హెల్ప్ చేసే ఆయన నన్ను ఇలా ఎందుకు చేశారని నేను ఎప్పుడైనా నన్ను కలవాలి, ఆయన నేను ఈ క్వశ్చన్ అడగాలి అని అనుకున్నాను. సందర్భంగా మీకు చెప్తున్నాను సార్, మీరు కూడా వినాలి తప్పకుండా. ఇంటర్వ్యూ చూస్తే కనుక డెఫినెట్గా మీరు ఎవరికి కాల్ చేశారో నాకు తెలియదు, ఎవరి చేత చేయించారో నాకు తెలీదు, బట్ నాకు ఫిలిం సిటీ నుంచి కాల్ వచ్చిందంటే మహేష్ భాగవత్ గారిని ఇంటర్వ్యూ కోసం అంజలి అన్న జర్నలిస్ట్ అడుగుతున్నారు, ఆయన ఇక్కడికి ఫోన్ చేసి ఇరిటేట్ అయ్యారు, అందుకని అమ్మాయిని తీసేసేయండి అని చెప్పని నాకు వచ్చింది టాక్. ఇది జరిగి కూడా 2 years అయింది సార్, నేను మిమ్మల్ని కలవలేదు, కలిసినప్పుడు అడుగుదాం అనుకున్నాను. నాకెందుకు బాధ అనిపిస్తుంది అంటే ఇంతమంది స్టూడెంట్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకు వచ్చే డౌట్స్ని, వాళ్ళ కమింగ్ ఫ్యూచర్కు కావాల్సిన సలహాలని అందించే ఆయన. సార్ మీరు ఎందుకు ఇలా చేశారు చెప్పండి, ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. సూపర్ అండి. ఒకసారి మరి నాన్నగారిని పిలిచేద్దాం, ఎందుకంటే తన సంతానం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ప్రయోజకులైతే వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందాన్ని, అలాగే అప్పటి వరకు వాళ్ళు పడ్డ కష్టాన్ని, ఇప్పటివరకు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో వాళ్ళ పేరెంట్స్ని యాడ్ చేయలేదు, కానీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ దగ్గర నుంచి యాడ్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే వాళ్ళ సంతోషాన్ని కూడా ఒకసారి చూపించాలి, వాళ్ళు పడ్డ కష్టానికి ఈరోజు ఇది ప్రతిఫలం. అసలు అన్నీ మర్చిపోతారండి ఒక్కసారి మీరు అచీవ్ చేసిన తర్వాత, పిల్లల ఉన్నతిని చూసి ఒక్క క్షణంలో వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. సరే మీ నాన్నగారిని మరి పిలిచేద్దాం. సార్ నమస్కారం అండి, వెల్కమ్ టు మై షో దిల్సే విత్ అంజలి. థ్యాంక్ యూ. ఒక్కసారి మీరు మీ కుటుంబ నేపథ్యం మాతోటి పంచుకోండి. కుటుంబం అంటే మా నాన్నగారిదా? మీ కుటుంబం, మీ నాన్నగారైనా పర్వాలేదు, మీ నెక్స్ట్ ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి అయినా పర్వాలేదు. మా నాన్నగారుకి నేను 2వ మగ సంతానాన్ని. మా నాన్నగారు ఎంత సౌమ్యుడు, ఎంత సామాజిక ప్రేమగల వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి. మా అమ్మగారు కూడా అంతే. ఆ గుణాలన్నీ కూడా నాకు వచ్చినవి, మళ్ళీ అవన్నీ కూడా నా కొడుకులకు వచ్చినవి అని మనం గమనిస్తుంటాం కదా. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 కొడుకులు.
ఆ పిల్లలకు వచ్చినవి అనిపిస్తుంటుంది. అవన్నీ కూడా ఆ దాన గుణము అవన్నీ ఒక విధంగా ఏ గుడ్ సిటిజన్ టు ద సొసైటీ. మీ నాన్నగారికి మీరు ఎంతమంది? మేము 4 అన్నదమ్ములము, 5 అక్క చెల్లెలము. ఓ 9 మంది. అయితే ఇప్పుడు కొందరు చనిపోయినా. ఓకే ఓకే. ఏం చేస్తున్నారు? మా అన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మొన్నటి నేను ఇప్పుడు హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. బీబీనగర్ దగ్గర రాఘవాపురం ఊళ్ళు, బీబీనగర్ మండలం. తమ్ముడు మన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. 4వ వాడు చనిపోయాడు యాక్సిడెంట్. ఓకే ఓకే. అట్లాగే మీకు శుభాకాంక్షలు నిజంగా, ఎందుకంటే ఒక బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నట్ట. సో నిజంగా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ అగైన్. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది? మీ చిన్న అబ్బాయా పెద్ద అబ్బాయి? పెద్ద అబ్బాయి. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఎవరు లేరని చెప్పని విన్నాను, సివిల్ సర్వెంట్స్. నిజం చెప్పాలంటే నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఈ బాబు చిన్నప్పటి నుండి కూడా ఒక తల్లిదండ్రి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ హీ ప్రజెంటెడ్ ఇట్ మే బి లవ్ ఆర్ మిస్యూస్ థింగ్, ఏదైనా సరే అంత మంచిగా ఉండేవాడు. సో ఏ పని చేసినా చదివే ఆలోచన చేద్దాం. నైట్ 9 మన 10, 11, 12 o'clock వరకు చదువుతుండేవాడు. 2nd క్లాస్ 3rd క్లాస్లో. మీరు నమ్మొచ్చు అది, ఎందుకంటే ఇట్లా చాలామంది ఒక 10% ఉంటుండొచ్చు. అయితే మేమే తల్లిదండ్రులు పడుకోరా అంటుంటే డాడీ మీరు ఎవరు సపోర్ట్ చేయకండి, నేను చదువుకుంటున్నా అని ఆర్డర్ ఇచ్చేవాడు. మేము పడుకునేవాడు, నీ హెల్త్ కొరకు అనేవాళ్ళం అంతే. అట్లా చదువుకుంటూ వచ్చేవాడు. కాబట్టి ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ సమాజంలో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే దశలో చేసే ఎల్లరి లేకుండా ఒక మంచి బాలుడిగా రావడం కానీ, ప్రేమను కానీ ఈ ఒక తల్లిదండ్రులు చెప్తే ఇప్పుడు అన్నం తింటుంటే నీళ్లు తెచ్చిపెట్టేవాడు అన్నది ఒక ఎగ్జాంపుల్గా అనుకుందాం. తను 4 years 5 years అప్పుడే. ఓకే. సో మనకి ఎక్కడ అతనిలో వీనికి ఏం చెప్పాలి, నేను ఇంకేం చెప్పాలి, ఇట్లా పెరగాలి అన్నది నేర్పాల్సిన అవసరం కలగలేదు. తర్వాత నేను వీడి నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి అన్న అవసరము నాకు కలగలేదు. నేను గవర్నమెంట్ హెడ్ మాస్టర్ను, చిన్న ఫ్యామిలీ. మా నాన్నగారు మాకు ఒక్క పైసా అప్పు లేకుండా పెంచినాడు మంచిగా సమాజంలో. ఇక నేను ఇలాంటి పైసల అవసరాన్ని పెంచుకునేవాడిని కాదు. కాబట్టి నేను నా డబ్బును పిల్లల ఎడ్యుకేషన్కే పెట్టడం, సిన్సియర్గా చదివించడం చేస్తున్నా. కాబట్టి నేను వీళ్ళ నుంచి నేను ఆశించేందుకు ఏమీ లేదుగా. నాకు డబ్బు ఉంది, భార్య, పిల్లలు, వీళ్ళ చదువుకు నేను పెడుతున్నాను. చదువుకు సంబంధించిన రిజల్ట్స్ ఇస్తూనే ఉన్నాడు. నాట్ ఓన్లీ నవ్వు ఎల్కేజీ నుండి. మీరు నా ఎల్కేజీలో కూడా మీరు ఆ రోజుల్లో ఏ టీచర్ అయినా ప్రేమకు మంచి స్టూడెంట్స్కి 98 ఉంటే 100 వేస్తాడు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ అట్లా వేయాలి కూడా. కాబట్టి మీరు నమ్మండి, ఎల్కేజీ నుంచి 4th క్లాస్ వరకు 100కి 100 వచ్చేది. ఓకే సార్, అది యాజ్ ఎ పేరెంట్గా టీచర్గా నేను నమ్మకపోయినా అది 98కి దగ్గర ఉంటుంది అనుకునేవాడు. కరెక్టేలేండి. చిన్నప్పటి నుంచి అల్లరిచిలిగా తిరిగి సరిగా చదవకపోతే ఇప్పుడు అచీవ్ చేస్తే అది ఒక అచీవ్మెంట్లో. ఇక రాను అందరిలాగానే ఇంటర్మీడియట్లో 10thలో 98%, ఇంటర్లో 96, డిగ్రీకి వచ్చరికి 85 ఎంతో, అది కూడా అడగలేదు. మొత్తానికి ఆ లెవెల్లో అట్లా చదువుకుంటూ వస్తున్నాడు. ఇక ఇట్లా కావాలి, ఇట్లా పెరగాలి, ఇంత సంపాదించాలని నేను ఎన్నడూ అడగలేదు. వాళ్ళు ఎట్లా వెళ్తుంటే అట్లా పంపినాను. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్లా ఫీల్ అయినో ఇప్పుడు అట్లే ఫీల్ అవుతున్నా. ఎగ్జామ్కు సమయంలో మేము కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, కలిసి బయటకు వెళ్ళేవాళ్ళం, నాకు చిన్న కొడుకు మేము. ఇప్పుడు అట్లే వెంట వస్తున్నా అంతే. డాడీ నువ్వు ఎందుకు వస్తున్నట్టే నీతో చూడాలని ఉందిరా అని వస్తున్నా తప్ప ఎలాంటి నిజం చెప్పాలంటే అవునండి, ఇక అబద్ధం చెప్పలేను. మీరు పాటలు రాస్తారని చెప్పని విన్నాం, దాని గురించి ఒకసారి చెప్తారా? నేను స్వతహాగా మా అమ్మ వాళ్ళంతా పాడేవాళ్ళు కాబట్టి ఏమో మంచి రచయితను. 1000 పాటలు, కవితలు అవి రాసి ఉన్నవి, కాబట్టి ఆముద్రితాలు. ఇప్పుడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద 1000 పాటలు రాయాలని మనసులో మొక్కుకొని, అంటే 5 ఏళ్ల నుంచి అనుకున్నాను. నిబద్ధతతో రాస్తున్నాను కాబట్టి అవి 600-700 అయినవి. అవి మొత్తం అయినాక ఒక ప్రభుత్వంతో లేదా మంచి అధికారులను పిలిచి ఓపెన్ చేయాలని. ఆ పాటలను నేను సింగర్ కాబట్టి ప్రతి మండలంలో పాడుకుంటూ వారానికి 2 రోజులు ఆ స్వామివారి కీర్తనలను లేదా స్వామి మహిమను నలుగురికి ప్రచారం చేయాలని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు చిన్న బాబు ఏం చదువుతున్నారండి? చిన్న బాబు కూడా వీడికన్నా ఒక 9 నెలలు చిన్న అంతే. బీటెక్ అయిపోయింది. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. మిమ్మల్ని చూసే మళ్ళీ ఆయన కూడా ఇటువైపు వద్దామని అనుకుంటున్నారా? నేను స్టార్ట్ చేసినప్పటి నుంచే ఐదర్ Group 1 ఆర్ సివిల్స్ రాస్తానన్నయ్య. నేను కూడా ఇక నాకు ఒక 1-2 yearsలో నేను కూడా వచ్చి ఇటు సైడ్ సెటిల్ అవుతాను అని స్టార్ట్ చేయడం అడుగుతున్నారు. ఇప్పుడు ఏ బుక్స్ చదవాలి ఏమని. ఇది ఇంకా రిజల్ట్ వచ్చాక ఇంకెక్కువ అయింది అది. ఓకే. సో అది వాడి ఇష్టం, వాడికి ఎలా అనిపిస్తే అలా అని. మేము కూడా ఎప్పుడు ఎక్కడ ఏది ఫోర్స్ లేదండి. మాకు నచ్చింది లేదా అది మంచిది అయింది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ ఆపలేదు. సో అది
ఈ ఈ అచీవ్మెంట్కి అది కూడా ఒక రీజన్. అంటే నేను ముందుగా చెప్పినట్టు ఒక 1 డేలో 1 ఇయర్లో అయిన ప్రాసెస్ కాదు, ఇది ఒక జర్నీ లాగా అనిపిస్తుంది ఒక తిరిగి చూసుకుంటే. నేను చాలా సంతోషంగా ఉందండి. ఒక గ్రేట్ పేరెంట్స్ ఒక మాటలో చెప్పాలి అంటే, మరి ఇంత సందర్భంలో మీ మదర్ని మర్చిపోకుండా ఒకసారి గుర్తు చేసుకుంటారా? తప్పకుండా. ఆవిడ ఎలాగో రాలేదు. మరి రమ్మన్నది కూడా ఈరోజు మీరు ఇన్ టైంలో మీరు చదువుకుంటున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, ఇది రాస్తున్నారంటే ఆవిడ కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంటుంటుంది కదా. ఆవిడదే ఎక్కువ కదా. నేను గవర్నమెంట్ టీచర్ కాబట్టి బయటికి వెళ్ళి ఉంటాను. ఆమెనే ఇతనికి అన్నం తీసుకొని వెళ్ళడం, మధ్యాహ్నం తినిపించడం. సో ఎక్కడికి ఎప్పటికి ఏ టైంకి ఏది కావాలో చూసుకునేది మమ్మీయే కాబట్టి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మమ్మీకేనేమో. సరే డాడీతో అంటే ఎప్పుడు ఉంటాను, ఎప్పుడైనా చెప్పొచ్చేమో, మమ్మీకి చెప్పాలి. అండ్ ఏదైనా పని పడినా సరే వీడు చదువుకుంటాడు, వాడిని డిస్టర్బ్ చేయొద్దు అసలు అని నాకు ఆ పని గురించి కూడా తెలియకుండానే ఆ పని అయిపోయేది. అంటే తమ్ముడిని తీసుకునో డాడీని తీసుకునో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు ఆ పని జరిగిపోయిందని వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది అనమాట. అదే నేను ఇక్కడే ఉన్నాను కదా, నాకు ఇంత తెలియకుండా ఈ పని ఎప్పుడైపోయింది అన్న దాంట్లో ఒక వీడు చదువుకుంటున్నాడు, వాడిని మనొద్దు అన్న. మాకు ఆడపిల్ల లేరు కాబట్టి మా 3 మగవాళ్ళ మధ్య ఆమెనే మాకు ఆడపిల్ల. ఆ విధంగా బాగా చూసుకుంటున్నాము. వాళ్ళు మమ్మీ మమ్మల్ని అలాగే ప్రేమగా చూసుకుంటారు. మళ్ళీ మేము వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్ బోత్ ఆఫ్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద కమింగ్ ఫ్యూచర్. మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము మీ ఇంటర్వ్యూ తీసుకుంటాం. తప్పకుండా. నేను కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మా ఫ్రెండ్స్ ఒక 2-3. అయ్యో ప్లీజ్ చెప్పండి. అయితే యూఎస్లో నేను యూఎస్లో ఉన్నప్పుడు కూడా అదృష్టం ఏంటంటే నా రూమ్మేట్స్ కావచ్చు, వీళ్ళందరూ అంటే నా ఐడియాలజీకి దగ్గర వాళ్ళు నాకు దొరకడమో లేదా నేనే వాళ్ళని చూస్ చేసుకోవడమో జరిగింది. అంటే రూమ్లో ఉన్నప్పుడు ఎంఎస్ చేస్తున్నప్పుడు కూడా ఇండియా గురించి మాట్లాడుకోవడం, ఇండియన్ పాలిటిక్స్ కావచ్చు, అది ఇష్యూస్ కావచ్చు. సో కాళీ రమేష్ అని నా ఫ్రెండ్ అక్కడ, రాఘవేంద్ర అని వీళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు. ఒక ఫ్రెండ్ అయితే అంటే నువ్వు ఇక్కడికి వచ్చి అక్కడ ఏం చేస్తున్నావు, నీ ఐడియాలజీకి నీ థింకింగ్కి ఇండియానే కరెక్ట్, సివిల్స్ నీకు 1 అటెంప్ట్లో వచ్చేస్తుంది, నేను చెప్తున్నాను నీకు వచ్చేస్తుందని మా ఫ్రెండ్ ఒక హర్ష అని ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనడం. వాళ్ళ కాంట్రిబ్యూషన్, ఫ్రెండ్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అంటే ఈ మోటివేషన్ వీటన్నిటికీ అందరూ అంటే నేను వాళ్ళ చూస్ చేసుకున్నానో వాళ్ళు అలా కలిసారో తెలియదు కానీ సో అంతా అంటే ఎవ్రీథింగ్ గుడ్ అన్నట్టు ఒక ఫోర్స్ అన్నట్టు. సో మేబీ అందరూ కలిసి ఇది సాధించడానికి కారణమయ్యినట్టు నేను ఒక్కడిని కాకుండా నా వెనుక వీళ్ళందరూ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, స్కూల్ టీచర్స్ నుంచి మొదలు పెట్టుకొని ఎంఎస్ వరకు నాకు టీచ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఇంటర్వ్యూకి హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మా తెలుగు లిటరేచర్ సార్, ఎందుకంటే ఆప్షనల్ మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ యూపీఎస్సీ ఎగ్జామ్కి. నర్సరీ టీచర్ సార్. అవును, మా నర్సరీ అంటే సరే గొట్టిబత్తి భాస్కర్ అని యాదగిరిగుట్టలో మా సార్, అతను చాలా ప్రేమగా చూసుకునేవాడు చిన్నప్పుడు. సో వారు కావచ్చు, వీళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానేమో. మేబీ దే హ్యావ్ మౌల్డెడ్ మీ లైక్ దిస్. బ్లెస్సింగ్స్. నిజంగా అండి, బ్లెస్సింగ్స్ అనేవి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. మన మీద ఎంతో అభిమానం ఉండి, మన మీద ఎంతో ప్రేమ ఉండి వాళ్ళు ఇచ్చే ఒక ఆశీర్వచనం అది ఎంతో మనకి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే. ఆ బ్లెస్సింగే లక్గా మారుతుందేమో అని నా ఒపీనియన్. చాలా చాలా సో లక్ నమ్ముతారు మీరు? అదే ఆ బ్లెస్సింగే మేబీ లక్గా మారుతుందేమో ఒకనొక టైంలో అని నమ్ముతాను, ఆ విధంగా నమ్ముతాను. ఓకే ఓకే అవును. జనరల్గా సివిల్ సర్వీసెస్ కానీ ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, ఒక అచీవ్మెంట్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు డీవియేట్ అవుతూ ఉంటారు కదా, మీరు ఎప్పుడు డీవియేట్ కాలేదా? డీవియేషన్ అంటూ లేదు మ్యామ్, ఎందుకంటే నేను ఇందాక డాడీ చెప్పినట్టు ఇది ఒక లైఫ్లో ఒక పార్ట్ లాగా. అంటే నా క్యాజువల్గా మూవీస్ వెళ్ళడం కావచ్చు, ఫ్రెండ్స్ మీట్ అవ్వడం కావచ్చు, పెళ్ళిళ్ళకి వెళ్ళడం కావచ్చు, రిలేటివ్స్ మీట్ అవ్వడం, ఇవన్నీ అన్నిటితో పాటు ఆడుతూ పాడుతూ నేను చదువుకున్నాను కాబట్టి. ఇంటర్వ్యూ నెల మధ్యలో కూడా మా 2 కొడుకులు నేను కలిసిపోయి ఊరు సినిమానా అది ఊరి సినిమా ఏంద్రా ఇంటర్వ్యూస్ పెట్టుకునేవంటే అట్లా మేము ఒక ప్రిలిమ్స్లో మెయిన్స్లో 5-6 సినిమాలు చూసి ఉండొచ్చు, బుక్ చేయడము పోవడం. సో ఇట్లా సింపుల్గా చదువుకుంటా పెళ్లి ఫంక్షన్స్ కావచ్చు, ఏది మీ లైఫ్లో ఏది మిస్ అవ్వకుండా బ్యాలెన్స్. ఇప్పుడు మీరు చెప్తే మరి పెళ్ళి కూడా చేద్దాము అని ఒక ఆల్రెడీ అమ్మాయిని చూసారు, ఆమె కూడా నన్ను చూసి సివిల్స్ రాద్దామని రెడీ అయిపోయింది. సో ఇదంతా అట్లా. ఓకే, ఇంతకీ మ్యాచ్ ఫిక్స్ చేశారా లేదా సార్? అవుతుంది,
తొందరలోనే. ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతుందో ఆ అమ్మాయిని అనుకుంటున్నారా? అంతకుముందు వరకు లేదు. మొన్న నా రిజల్ట్ చూసి మహేష్ భగవత్ సార్ ప్రోగ్రామ్కి వచ్చి ఇదంతా చూసి ఇంత బాగుంటుందా సర్వీస్ అని, తను కూడా ఆల్రెడీ ఆమె అసిస్టెంట్ ఇంజనీర్ జిహెచ్ఎంసీలో ఏఈ. బట్ నేను కూడా సివిల్స్కి వచ్చేస్తాను, యూ హ్యావ్ టు గైడ్ మీ అని నన్ను అడగడం కూడా జరిగిపోయింది. సో పెళ్లి కోసం వెళ్తే మళ్ళీ మీకు సివిల్ సర్వెంట్ స్టూడెంట్ దొరికింది. బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మాకు కూడా ఈ ఐ డ్రీమ్స్ కార్యక్రమాలు మేము యూట్యూబ్లో చూస్తుంటాము. చాలా కెమెరా నుండి నీట్నెస్ నుండి అవన్నీ మేము కళాకారులం కాబట్టి అవన్నీ ఆ దృక్కోణంలో చూస్తే అంత మంచిగా అనిపిస్తుండేది మీ ఇంటర్వ్యూస్ మన వాళ్ళందరినీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదొక సినిమా చూసినట్టు ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే. అంత మంచిగా జాగ్రత్తలు తీసుకోవడం, టెక్నికల్ సైడ్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్ సైడ్ కానివ్వండి, ఇవన్నీ ఇట్ ఇస్ ఎ డ్రీమ్ టు మీ టు సిట్ బిఫోర్ యూ ఆన్ ది స్టేజ్ ఆఫ్ యూ ఉండేది. అట్లా అనుకుంటుండేవాడిని. అలాంటిది మీతో ఈ ఇంటర్వ్యూ పంచుకోవడం, ముఖ్యంగా మీరు చేస్తున్న ఈ సేవ ఎలాంటిదంటే, ఎవరైనా కష్టపడితే చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకుంటూ ఉండి కష్టపడితే తప్పకుండా ఒక పై స్థాయికి రావచ్చు, తల్లిదండ్రుల ఆశలు తీర్చవచ్చు అన్న ఒక సందేశాన్ని మా ద్వారా మీరు ఇతరులకు పంపినట్టుగా భావిస్తాను. చాలా సంతోషం. అలాంటి చక్కటి ఈ ఐ డ్రీమ్స్ ఎదురుగా కూర్చొని మాట్లాడడం మాకు కూడా ఆనందదాయకం. థ్యాంక్ యూ అండి. కూడా. Hi friends, this is Srikar Anumula, All India Rank 570. Watch my interview exclusive with Anjali on iDream. For more videos, please subscribe to iDream. Thank you. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.